హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మనం మన ఛానల్లో ఇవాళ ఒక లేటెస్ట్ అప్డేట్ని చూద్దాం. నిన్న స్టేట్ క్యాబినెట్ ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఆమోదముద్ర వేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మరొక సదవకాశం అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది, విఆర్ఓల్ని తిరిగి నియమిస్తామని చెప్పేసి వాటి ప్లేస్లో విఎల్ఓలను, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తుంటే నిన్న రీసెంట్గా క్యాబినెట్ దాన్ని ఆమోదించడం జరిగింది. అంటే దీని ప్రకారం రానున్నటువంటి మనకి కొద్ది రోజుల్లోనే ఈ విఎల్ఓ నోటిఫికేషన్ పడుతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారము నిన్న క్యాబినెట్ ఏం చెప్పింది అంటే 10,954 పోస్టులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా మనకి తెలుస్తోంది. సో ఇంతకుముందు విఆర్ఓలు అన్నాం, విఆర్ఓల ప్లేస్లో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. సో కాబట్టి దాదాపు 11,000 చిల్లర పోస్టులు మనకి రాబోతున్నాయి. సో నిరుద్యోగులకి చాలా సువర్ణ అవకాశం ఇది. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఉన్నారో ఓకేనా, ఎవరైతే బాగా ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ఆపకుండా కంటిన్యూ చేస్తే చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటని అడుగుతూ ఉన్నారు. సో మనం మన ఛానల్లో మోస్ట్లీ 99% ఓల్డ్ సిలబసే ఉంటుంది. అంటే క్రితం ఏ విధంగా విఆర్ఓకి జరిగిందో అదే సిలబస్ ఉంటుంది. ఒకవేళ మారిస్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్లో సిలబస్ మారిస్తే మనం ఆ టైంలో మళ్ళీ ఏమేమి అంశాలు మార్చాయని చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే సిలబస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా క్రితం ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఉంటుంది. ఆ సిలబస్ ఏంటో ఒకసారి మనం గమనించినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మొత్తం 150 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 మార్కులకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు లెక్క 150 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. అయితే దీంట్లో 75 మార్క్స్ ఏమో ఒక కేటగిరీ, 75 మార్క్స్ ఏమో ఒక కేటగిరీ. అంటే ఒకటే పేపర్లో మీకు చాప్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్, సిలబస్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో రానున్నటువంటి రోజుల్లో మనం డిజిటల్ బోర్డు కూడా ఆర్డర్ చేసాం. అందువల్లే క్లాసులు కొంచెం లేట్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే బయట క్లాసులు చెప్పి రావడం వల్ల లేట్ అవుతుంది. సో కాబట్టి డిజిటల్ బోర్డు ఏర్పాటైన తర్వాత నేను ఏ విధంగా అయితే విఆర్ఓకి సంబంధించి విఎల్ఓకి సంబంధించి ఆ క్లాసెస్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో కాబట్టి 75 మార్క్స్ ఒక కేటగిరీ, ఇంకొక 75 మార్క్స్ ఇంకొక కేటగిరీగా మనం గమనించాలి. ఓకేనా. అయితే ఈ 75 మార్క్స్ సెకండ్ 75 మార్క్స్ ఒకసారి గమనించినట్లయితే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సంబంధించి అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, సెకండరీ ఎబిలిటీస్ అనేది చెప్పేసి మనకి 75 మార్క్స్ మొత్తం కూడా ఈ సెకండ్ పార్ట్ మొత్తం కూడా దీనికి సంబంధించిందిగా ఉంటుంది. దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 2 పార్ట్లు చాలా ఇంపార్టెంట్. ఒకటేమో ఫస్ట్ జనరల్ స్టడీస్ అన్నాం. జనరల్ స్టడీస్ అంటే ఏమేమి సబ్జెక్టులు వస్తాయి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఎవరైనా సరే నా సజెషన్ ఏంటంటే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ తీసుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా. గ్రూప్ 1 తీసుకుంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి విఆర్ఓకి సంబంధించినటువంటి సిలబస్లో మనకి ఫస్ట్ 75 మార్క్స్ జనరల్ స్టడీస్లో ఏముంటుంది సార్ అంటే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇస్తాడు. అంటే ఇండియన్ హిస్టరీ మొత్తం ఇవ్వకుండా పాత ప్రకారం చూసుకున్నట్లయితే నేషనల్ మూమెంట్ అంటే 1885 నుంచి 1947 వరకు జాతీయోద్యమం గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకేనా. అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీ మనకి ఇస్తాడు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ కల్చర్ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది. 33 జిల్లాల సమాచారం కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అంటే హిస్టరీకి సంబంధించి తెలంగాణ ఏన్షియంట్ చదవాలి, మిడివల్ చదవాలి, మోడర్న్ చదవాలి, మూమెంట్ చదవాలి, కల్చర్ చదవాలి,
33 జిల్లాల సంస్కృతి కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనకి ఫస్ట్ పార్ట్లో ఇంకా ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఫస్ట్ పార్ట్లో మనకి ఇండియన్ జాగ్రఫీ ఇస్తాడు. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ అడుగుతాడు. అంతేకాకుండా ఎకానమీకి సంబంధించి జనరల్ స్టడీస్లో అడుగుతాడు. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీలో మనకి పాలిటీ గురించి కూడా అడుగుతాడు. పాలిటీలో మనము 73, 74 రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూసుకోవాలి. అంటే మనకి మున్సిపాలిటీ గురించి కానీ, అర్బన్కి సంబంధించి, రూరల్ సంబంధించిన విషయాలు పాలిటీలో అక్కడ బాగా చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పాలిటీతో పాటు ఇంకేం అడుగుతాడు సరే అంటే, మనకి ఇండియన్ జాగ్రఫీ అయిపోయింది, తెలంగాణ జాగ్రఫీ అయిపోయింది, ఎకానమీ గురించి అడుగుతాడు, పాలిటీ గురించి అడుగుతాడు. నెక్స్ట్ సొసైటీ గురించి కూడా కొన్ని ఎగ్జామినేషన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? తెలంగాణ సామాజిక సమస్యల గురించి మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. గ్రూప్ 2లో సోషియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో మనకి 4th యూనిట్లో తగులుతూ ఉంటుంది. 4th యూనిట్ సామాజిక సమస్యలు, ఎస్పెషల్లీ తెలంగాణ సామాజిక సమస్యలు కాబట్టి అది కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకొకటి మనకి ఈ విఆర్ఓ సిలబస్లో మనకి ప్రతిసారి అడిగేటువంటి జనరల్ నాలెడ్జ్ గురించి ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటాడు. దాంట్లో మన కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ చూసుకోవాలి, నేషనల్ చూసుకోవాలి, ఓకేనా, రీజనల్ చూసుకోవాలి, అంతర్జాతీయ అంశాలు చూసుకోవాలి, జాతీయ అంశాలు చూసుకోవాలి. అంతేకాకుండా మనకి స్థానిక అంశాలు కూడా ఎక్కువగా అడుగుతాడు. అంతేకాకుండా ఈ విఆర్ఓ నోటిఫికేషన్లో తెలంగాణ స్కీముల గురించి అడుగుతాడు. చాలా చాలా ఇంపార్టెంట్. నేను మన ఛానల్లో తెలంగాణ హిస్టరీ అంటే ఏన్షియంటు, మిడీవల్, మోడ్రను, తెలంగాణ మూమెంటు, తెలంగాణ కల్చరు, 33 జిల్లాల సమాచారము, అంతేకాకుండా తెలంగాణ స్కీములు మనకి ఏమేమైతే తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన కాంచి కీలక పాత్ర వహించిన స్కీములు 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్కి ఏర్పడి కానించి జరుగుతున్నటువంటి ఆ పథకాల మించి ప్రశ్న అడుగుతాడు. తెలంగాణ స్కీములు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి కరెంట్ అఫైర్స్లో మీరు G20 సదస్సులు కానీ వాటన్నిటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా? మీ కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ మీ అందరికి చెప్తా ఉన్నాను. నేను ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూడండి. న్యూస్ పేపర్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక వీడియో చేసాం. అంటే ఒక పేపర్ని తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు ఎక్కడుంటాయి, జాతీయ అంశాలు దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, ఓకేనా, రాష్ట్ర అంశాలకు సంబంధించి ఎలా చదవాలి, ఎలా షార్ట్ నోట్స్ రాసుకోవాలని చెప్పేసి మనొక పేపర్లో సంబంధించిన వీడియోని కూడా చూసాం. కావాలంటే మన ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూడండి. సో ఇది దీనికి సంబంధించినటువంటి సిలబస్. అంటే ఇప్పుడు మనకి టార్గెట్ విఆర్ఓ కాబట్టి దాన్ని విఎల్ఓ అన్నాం కాబట్టి ఆ విఎల్ఓ టార్గెట్ని పెట్టుకొని రానున్నటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. ఇంకోటి ఏంటంటే రేపు 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు అంగన్వాడీ పోస్టుల గురించి కూడా మంత్రి సీతక్క, మోస్ట్ ఇంపార్టెంట్, అంగన్వాడీ పోస్టులకు సంబంధించి కూడా మంత్రి సీతక్క ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంది. సో రేపు కూడా అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దాని గురించి కూడా ఆ పోస్టులు ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక వీడియోలో కూడా మనం రేపు నోటిఫికేషన్ వచ్చాక దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రస్తుతానికైతే మనకు 10,954 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ పడుతుంది విఆర్ఓకి సంబంధించి. ఓకేనా? సో కాబట్టి వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి, ఓకేనా, ఆ భూములు కొలతలు కానీ, ఓకేనా, ఊళ్ళల్లో ఉండే సర్వేలు కానీ వాటన్నిటికి సంబంధించి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం విఆర్ఓలను రద్దు చేస్తే విఆర్ఓల ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఎల్ఓలు తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో ఇలా సిలబస్ ఉంటుంది. ఈ సిలబస్ ప్రకారము ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా సిలబస్లో ఏదైతే ఉందో అది మాత్రమే చదవాలి, దాన్ని దాటిపోకూడదు. సిలబస్లో ఏమి ఇచ్చాడో ముందు సిలబస్ బుక్ మన దగ్గర ఉండాలి, సిలబస్ కాపీ మన దగ్గర ఉండాలి. ఏ సబ్జెక్టులో ఎక్కడ వరకు చదివాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో ఓన్లీ నేషనల్ మూమెంట్ అన్నాడు కాబట్టి ఏన్షియంట్ అవసరం లేదు, మీడియవల్ అవసరం లేదు, పర్టికులర్గా రాశాడు కాబట్టి. సో కాబట్టి ఇటువంటి సిలబస్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన విషయాలన్నిటికి సంబంధించి మనం మెయిన్గా మన ఛానల్లో మన రానున్నటువంటి రోజుల్లో మనం నేషనల్ మూమెంట్ని డిస్కస్ చేస్తాం, అంటే జాతీయోద్యమాన్ని డిస్కస్ చేస్తాం, తెలంగాణ హిస్టరీ ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్ని డిస్కస్ చేస్తాం, తెలంగాణ కల్చర్ని డిస్కస్ చేస్తాం, తెలంగాణ మూమెంట్ని డిస్కస్ చేస్తాం,
పల్లెటూరు జిల్లాలు, ఎందుకంటే చాలా కీలక పాత్ర, చాలా మెయిన్ రోల్ పోషిస్తున్నటువంటి సబ్జెక్టులు ఇవి కాబట్టి. దాంతోపాటు డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. అంటే నేను న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ, రీజనల్ ఇష్యూస్ కానీ ఏదైతే ఇంపార్టెంటో దాన్ని ఆధారంగా చేసుకొని, ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2025 జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం, ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. ఇంకొకటి మీకు చెప్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ కూడా ఎవరైతే యూట్యూబ్ని చూస్తున్నారో, నా ఛానల్ చూస్తున్నారో, ఓకేనా, ఆ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా మీకు వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంటుంది, మహేష్ సార్ క్లాసెస్ అని. మహేష్ సార్ క్లాసెస్ అనే ఛానల్ని ఫాలో కొట్టండి. దాంట్లో డైలీ కరెంట్ అఫైర్స్ పెడతా ఉంటాను, డైలీ పీడిఎఫ్ పెడతా ఉంటాను, డైలీ న్యూస్ పేపర్స్ పెడతా ఉంటాను, దాంట్లో డైలీ మన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి మహేష్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ పేరుంది, యాజ్ ఇట్ ఈస్గా వాట్సాప్ ఛానల్ కూడా మీరు కొడితే వస్తుంది. దాన్ని మీరు ఫాలో అవుతే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, ఓకేనా, పీడిఎఫ్స్ కానీ, న్యూస్ పేపర్ అనాలిసిస్ బోర్డు వచ్చాక నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను న్యూస్ పేపర్ ఏంటంటే, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కీలక పాత్ర పోస్తుంది. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం దీంట్లో గమనిస్తాం కాబట్టి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్కి చాలా చాలా మంచి సమయం దొరికింది. దగ్గరున్న స్టడీ హాల్స్కి వెళ్ళండి, ఓకేనా. మీకు ఎవరైనా కోచింగ్ కంప్లీట్ అయితే స్టడీ హాల్కి వెళ్ళి, ఎక్కడ స్టడీ హాల్లో వెళ్ళి సమాజంగా కూర్చొని చదువుకోండి, ఓకేనా. సో కాబట్టి రానున్నటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలు కావాలని ఆశిస్తూ మీ మహేష్ సార్. థ్యాంక్ యూ.